సో దగ్గుపాటి పురంధరేశ్వర్ గారి ఆ స్పీచ్ రాజమండ్రిలో ఆ స్పీచ్ చూస్తుంటే ఆమెకి అండ్ చంద్రబాబు నాయుడు గారికి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయని, దూరం పెరిగిందని ఒక క్వశ్చన్ అయితే అందరిలో కూడా రైజ్ అవుతుంది సార్. మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది? అసలు ఆ స్పీచ్ ఏంటి? మీరేం చెప్తారు సార్ దీని గురించి? నిన్న రాజమండ్రిలో ఆమెను కొంతమంది రైతులు కావచ్చు, మిగతా ప్రజలు చుట్టుముట్టి హామీలు ఇచ్చారు. హామీలు ఏమి నెరవేర్చలేదు. రైతులకి ఇప్పటి వరకు రైతు భరోసా పడలేదు. తర్వాత విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఈ ఫండ్స్ ఏం రాలేదు. అట్లాగే తల్లికి వందనం అనే పేరుతో అమ్మఒడి ఇంతకుముందు జగన్ ఇచ్చేవాడు, అది రాలేదు. ఇలాగా ఆమెని అడిగారు. దాంతో ఆమె అవన్నీ నాకు తెలీదు, నేను ఏమీ హామీలు ఇవ్వలేదు, మీరు ఎవరినో వేరే వాళ్ళని పోయి అడగండి, అవి ఎవరు ఇచ్చారో వాళ్ళని అడగండి అన్నట్టుగా మాట్లాడిందని చెప్తున్నారు. అంటే దీనివల్ల ఏంటి, పురంధరేశ్వరికి చంద్రబాబు మధ్య ఏమైనా ఇబ్బందులు వచ్చాయా అన్న ఒక వార్త వైరల్ అవుతుంది. మామూలుగా ఏంటంటే ఇది సంకీర్ణ కూటమి. సంకీర్ణ కూటమిలో ఒక పార్టీకి ఫుల్ మెజార్టీ రాకుండా ఉంటే అది మిగతా రెండు పార్టీలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. మామూలుగా చంద్రబాబుకి ఇప్పుడు వాళ్ళిద్దరు అవసరం లేదు. ఎలక్షన్ ముందు వాళ్ళిద్దరు అవసరం ఉంది. బీజేపీ జనసేన అవసరం చంద్రబాబుకి ఉన్నింది కాబట్టి ఆయనే ఎక్కువ చొరవ తీసుకొని వాళ్ళ వెంటబడి వాళ్ళతో పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది, ఆయనకే 135 సీట్స్ వచ్చాయి కాబట్టి చంద్రబాబుకి వాళ్ళిద్దరు అవసరం లేదు. అయినా కూడా ఆయన పొత్తు ధర్మం ప్రకారం ఇటు పవన్ కళ్యాణ్కి జనసేనకి ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చాడు. అటు అక్కడ కూడా సత్యకుమార్ ఒకరికి బీజేపీకి ఇచ్చాడు. మిగతా నామినేషన్ పదవుల్లో కూడా కొంత ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే పురంధేశ్వరికి కూడా కేంద్రంలో మంత్రి పదవి కానీ, లేకపోతే ఒక దశలో స్పీకర్గా ఈయన పేరు కూడా సజెస్ట్ చేశాడు. ఇవన్నీ వచ్చాయి, కానీ అవేం జరగలేదు. అంటే పురంధేశ్వరిని గెలిపించడంలో చంద్రబాబు కూడా హెల్ప్ చేశాడు, నో డౌట్. ఆమె గెలిచింది కూడా. అయితే పురంధేశ్వరికి తర్వాత ఏ రకమైన ఇంపార్టెన్స్ కనిపించట్లేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ఎక్కడ బీజేపీ సత్యకుమార్ మంత్రిగా ఆయన పనిచేసుకుంటున్నాడు తప్ప బీజేపీ నాయకులకి ఏమీ ఎక్కడ ఇంపార్టెన్స్ అయితే కనిపించట్లేదు. అంటే గవర్నమెంట్ కార్యక్రమాల్లో కావచ్చు, ఇంకో చోట లేదు. ఈ విషయంలో మనం పవన్ కళ్యాణ్ గురించి కూడా చెప్పుకున్నాం. పవన్ కళ్యాణ్కి కూడా పెద్ద ఇంపార్టెన్స్ చంద్రబాబు ఇస్తున్నట్లేదు. బిగినింగ్లో ప్రతి దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా గవర్నమెంట్ ఆఫీసులో పెట్టండి అని చెప్పారని వచ్చింది. కానీ తర్వాత రామోజీరావుకు సంబంధించిన సంతాప కార్యక్రమంలో ఫుల్ పేజ్ యాడ్లలో కూడా చంద్రబాబు ఫోటోనే ఉంది. దీన్ని ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తున్నారు, కర్ణాటక అండ్ తెలంగాణతో. ఇక్కడ ఏ ప్రకటించినా బట్టి విక్రమార్క ఉంటున్నాడు, కర్ణాటకలో కూడా ఏది ఇచ్చినా సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్ ఫోటోలు కూడా ఉంటున్నాయి. వీళ్ళు ఇస్తున్నారు, ఇక్కడేమో పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అయ్యి కదా చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు ఆయన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. బీజేపీ జగన్తో ఉండేది, పోల్ మేనేజ్మెంట్ అంతా జగన్ బాగా చేసుకుండేవాడు. జగన్కి ఒకవేళ వ్యతిరేకత ఉన్న ఓట్లు చీలిపోయేవి. కాబట్టి టఫ్ అయ్యేది చంద్రబాబుకి. వచ్చుంటాడో లేదో చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఛాలెంజింగ్ అయితే ఉండేది. సో ఇటువంటి కాంటెక్స్ట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మెల్లమెల్లగా తగ్గిస్తున్నారు. ఈవెన్ కొంతమంది ఆ మధ్య ఆంధ్రజ్యోతి ఒక కార్టూన్ కూడా వేసిందని చెప్పాను నేను. అంటే మోడీ నా గుండెల్లో ఉన్నాడని పవన్ కళ్యాణ్ అంటే, దాని మీద ఆంధ్రజ్యోతి కార్టూన్ ఏంటంటే, మీ గుండెల్లో మోడీ గుండెల్లో మీరుంటే సరిపోదు సార్, ఇక్కడ అమరావతిని పోలవరాన్ని కూడా ఆయన గుండెల్లో పెట్టండి అని చెప్పాయి. అంటే అమరావతిని పోలవరాన్ని ఆయన గుండెల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు పెట్టాలి, చంద్రబాబు ఎందుకు పెట్టకూడదు? అది అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ని కామెడీ చేసే విధంగా కార్టూన్ వచ్చింది. అది తెలుగుదేశం పత్రికలో రావడం ఆశ్చర్యం. సో ఇలాగా అనేక విషయాల్లో పవన్ కళ్యాణ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అట్లాగే పురంధేశ్వరికి కూడా పెద్దగా ఇంపార్టెన్స్ వచ్చినట్టు కనపడలేదు. మామూలుగా అయితే పురంధేశ్వరి అంతకు ముందుగా ఇసుక కుంభకోణం, తర్వాత మద్యం కుంభకోణాల మీద పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఇప్పటి వరకు వాటిలో పెద్ద మార్పులు రాలే. ఇసుక మళ్ళీ ఫ్రీ ఇసుక అన్నారు, కానీ ఎక్కడికక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. దాని మీద పురంధరేశ్వరి కోపంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. అట్లాగే మద్యం అయితే ఇప్పటివరకు ఏం టచ్ చేయలేదు, అలాగే ఉంది. చాలా జగన్ పెట్టిన వాటిని ఇంకా అలాగే ఉంచారు. అంటే ఇది నిజానికి ఎక్కువ కాలం కూడా కాదు కాబట్టి మనం చంద్రబాబు ప్రభుత్వం తప్పుపట్టలేము. ఇంకా గడిస్తే కానీ ఒక 6 నెలలు గడిస్తే కానీ మనం నిర్దిష్టంగా విమర్శ చేయడానికి తగిన సమయం అయితే కాదు. కానీ
వాళ్ళలో అసంతృప్తి రావడానికి ఇవన్నీ కూడా కారణాలుగా చెబుతున్నారు. సో ముఖ్యంగా ఆమెకి వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రెండవది బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి ముందు నుంచి కూడా. ఒకటేమో వైసీపీని సపోర్ట్ చేసే వర్గం, ఒకటి చంద్రబాబుని సపోర్ట్ చేసే వర్గం. చంద్రబాబు తన వర్గాన్ని పైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. సో అందుకనే సత్యకుమార్ కూడా ఒక తెలుగుదేశం పత్రికలో, ఆంధ్రజ్యోతిలో కాలమే ఉండేది ఆయన, సత్యకాలం ఏదో ఆయన రోజు రాసేవాడు. సో అలాగా ఆయన తెలుగుదేశం సపోర్టర్గా ఎప్పటి నుంచో ఉన్నాడు. అందుకనే ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది. సో కానీ పురంధేశ్వరి కోసం ఈయన బీజేపీ వాళ్ళతో గట్టిగా నిలబడి మాట్లాడలేదు చంద్రబాబు. అందుకనే ఆమెకు కేంద్రంలో మంత్రి పదవి కావచ్చు, లేకపోతే ఇంకే రకమైన ఇంపార్టెన్స్ కూడా రాలేదు. కేవలం ఆమె ఎంపీగా, సాధారణ ఎంపీగా మిగిలిపోయింది అన్న ఒక ఇది ఉంది. అంటే చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడు అనే విమర్శ ఎప్పటి నుంచో చంద్రబాబు ఉంది. ముఖ్యంగా నందమూరి కుటుంబానికి అవసరమైనప్పుడు ఆయన వాడుకుంటాడు, తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. హరికృష్ణ విషయం కావచ్చు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలాగా ఆయనకు అవసరం వస్తే వాళ్ళని వాడుకుంటాడు, తర్వాత వాళ్ళని పక్కన పెట్టేస్తాడు అన్న విమర్శలు గతంలో ఉన్నాయి. అంటే ఆమె అయితే చంద్రబాబు గెలుపుకు కూడా చాలా పెద్ద కృషి చేసింది. అంటే బీజేపీ పెద్దలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ వాళ్ళని కలపడం కావచ్చు, 100 రూపీస్ కాయిన్ ఆ సందర్భంగా కూడా నడ్డాతో చంద్రబాబును కలపడం, ఇవన్నీ ఆమె చంద్రబాబుకి అనుకూలంగా చాలా పనులు అయితే చేసింది. అట్లాగే జగన్కి యాంటీగా బిల్డప్ చేయడంలో కూడా ఆమె కృషి చేసింది. అయితే నిన్న ఆమె టెక్నికల్గా తీసుకున్నప్పుడు ఆమె చెప్పింది కరెక్టే, హామీలు నేను ఇవ్వలేదు, నిజంగానే బీజేపీ హామీలు ఇవ్వలేదు, చంద్రబాబు మేనిఫెస్టోని బీజేపీ ఓన్ చేసుకోలేదు, ఈవెన్ అధికార ప్రతినిధి తాకడానికి కూడా ఆయన ఇష్టపడలేదు, స్టేజ్ మీద వద్దనేసాడు. సో వాళ్ళు ఎప్పుడూ ఓన్ చేసుకోవాలి. అందుకని అది ఇటు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నాడు, చంద్రబాబు ఓన్ చేసుకున్నాడు తప్ప బీజేపీ ఓన్ చేసుకోలేదు. కాకపోతే ఇక్కడ టెక్నికల్గా నేను చెప్పలేదని చెప్పచ్చు, కానీ కూటమి వాళ్ళదే కదా, ప్రభుత్వం వాళ్ళదే కదా, అయినప్పుడు ఆమె బాధ్యత తీసుకోవాలి. ఆమె కూడా ప్రజలకు సంబంధించి బాధ్యత తీసుకొని, అంటే నేను చెప్పలేదు కాబట్టి అమలు చేయకపోతే నాకు సంబంధం లేదని అనకూడదు ఆమె. ఎందుకంటే కూటమి అంటేనే అర్థం అన్నిటినీ ఓన్ చేసుకోవాలి. అంతేగాని చంద్రబాబు చెప్పాడు కదా, మరెందుకు ఉన్నారు మీరు గవర్నమెంట్లో, బీజేపీ మీరు గవర్నమెంట్లో ఉండకూడదు కదా, అట్టేటప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండండి, ఎందుకు మంత్రి పదవి తీసుకున్నారు? కాబట్టి ఆ ప్రశ్న అయితే ఆమెకి ఖచ్చితంగా వస్తుంది. సో ఆమె అలా ఎస్కేప్ కావడానికి మాత్రం కుదరదు. ప్రజల తరఫున బాధ్యత వహించాలి. ఒక ఎంపీగా కూడా ఆమెకు బాధ్యత ఉంది. సో ఎంపీ కాబట్టి నాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమి లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆమెకు ఒక నియోజకవర్గం ఉంది, అక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఖచ్చితంగా వాళ్ళని నిలదీస్తారు. పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది, కేంద్రంలో వీళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు ఉన్నారు, కాబట్టి ఇంకా ఎక్కువ ఆశిస్తారు దీని నుంచి. ఎందుకంటే గతంలో జగన్ అంటే ప్రతిదీ భయపడుతూ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి భయం అవసరం లేదు చంద్రబాబు వల్ల మోడీకి భయం ఉండాలి, కానీ మోడీ వల్ల చంద్రబాబుకి ఎందుకు భయం ఉండాలి? కాబట్టి ఎక్కువ ఆశిస్తారు. కానీ ఇప్పుడు ఆ ఆశలకు తగినట్టుగా ఎక్కడ ఏమి జరగలేదు. బడ్జెట్లో ఏమన్నా జరుగుతుంది అనేది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బడ్జెట్ తర్వాత నిజానికి చంద్రబాబుకి నిజంగా ఎంత ఇంపార్టెన్స్ ఉందో తేలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు మామూలుగానే సౌత్ ఇండియాకి ఎప్పుడు కూడా పెద్దపీట వేయరు నార్త్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు. కాబట్టి ఒకవేళ ఆమె నిర్మలా సీతారామన్ తమిళనాడు ఆమె, ఒకప్పుడు తెలుగు కోడలు అయినప్పటికీ ఆమె కూడా నార్త్ ఇండియాకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం అంటే ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్స్ లేవు సౌత్లో. ఓవరాల్గా నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటప్పుడు సౌత్ ఇండియా మీద సౌత్ ప్రేమ అనేది స్టాలిన్ లాంటి వాళ్ళు, పినరాయి విజయ్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో పురంధేశ్వరి తన ప్రభుత్వంలో హామీలు అమలు జరిగినప్పుడు ఎస్కేప్ అవడం అయితే కరెక్ట్ కాదు.